హలో గైస్, ఈరోజైతే నేను పాలక్ రైస్ అయితే చేస్తున్నాను. ఇదైతే 7 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి పెట్టుకోవచ్చు. దీంట్లో ఐరన్, కాల్షియం, విటమిన్స్, ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ఈజీ డైజెస్టబుల్ కూడా. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, చూసేయండి. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ రైస్ తీసుకొని 1 స్పూన్ పెసరపప్పు వేసుకొని 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత అయితే పాలకూర తీసుకొని మరుగుతున్న వాటర్లో ఒక 2 to 3 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక తర్వాత అయితే ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని అవి కూడా కొంచెం వేగాక ఇందాక మనం ప్యూరీ చేసుకున్న పాలకూర ఉంది కదా, అది వేసేసుకోవడమే. ఇది కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేయడమే. ఇంకా తర్వాత వాటర్ పోసుకొని మనం మెత్తగా అయ్యేదాకా 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా 5 విజిల్స్ తర్వాత అయితే ఇదిగోండి రైస్ అయితే ఇలా మెత్తగా అయిపోయింది. ఇంకా స్మాష్ చేసేసుకోవడమే.